మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐ తనను దారుణంగా బూతులతో దూషించాడని శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం సోమలవాండ్లపల్లికి చెందిన వై మమత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఓ కేసు విషయమై స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ దుర్భాషలాడారని, ఎందుకు తిడుతున్నారని అడగ్గా నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ హెచ్చరించారని బాధితురాలు తెలిపింది. ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగి మా ఆయన పట్టణ వచ్చినాడు. ఎవరు? ముత్తయ్య పట్టణ వచ్చినాడని మేము దానివల్ల కుమ్మగానే వచ్చాము. మళ్ళీ సమస్య వచ్చింది. మా తావులోనే దుబ్బలు వేసి మా మీదనే జోరు చేసినారు. దానివల్ల మా మీదనే కేసు పెట్టారు. పెట్టిన తలపల్లి పోలీసు వాళ్ళు రమ్మని వాళ్ళు వెరిఫైర్ చేసినారు. తలపల్లి మా ఆయన పాలయ్యని వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చి గొర్రెల దగ్గరవి మా ఆయన సెల్ఫోన్ గుంజుకొని మా ఆయన తీసుకొని వినారు. మా ఆయన ఒకటే మాట్లాడితే నేను పోయినా. పోయింది ఎస్ఐ సార్ ఏమి సార్ అట్లంటే లంచం తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర తీసుకొని లంచం ఉండా బేవర్స్ ఉండా ఎట్లంటే అట్లా తిట్టాడు ఎస్ఐ. నేను వాటి న్యాయం జరుపుకుంటుంటే ఏదైనా తాగుతానంటే తాగు సాగు పోయి సాగు అన్నాడు ఎస్ఐ. ఆ మాటకు వచ్చి పెద్ద మనుషులు ఇద్దరికి చెప్పాలి కదా అంటే ఎట్లంటే అట్లా తిట్టినారు స్టేషన్ దగ్గర తాగి వచ్చి. దానికి కూడా ఎస్ఐ సార్ చెబితే ఎస్ఐ సార్ కూడా నన్నే తిట్టాడు. బేవర్స్ ముండా ఆ ముండా ఈ ముండా అని. దానికి మీకు మొగనే ఉన్నాము. పెద్ద మనిషి కూడా ఏమి చెప్పలేదంటే పెద్ద మనిషి కూడా నన్నే తిట్టాడు. బేవర్స్ ముండా లంచం ముండా తిట్టి దానికి నేను ఎదురు మాట్లాడినా. వాళ్ళు ముగ్గురు కలిసి పని చేసినారు. తలుపుల ఆరు ముత్తయ్య, రామచంద్ర, కృష్ణయ్య.